వన్ విజిట్ అదృష్టాన్ని మీకు సొంతం చేస్తుంది. ఈ 2 రింగ్స్ ఇచ్చారు. ఈ రింగ్స్ పెట్టిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వన్ విజిట్ ముళ్ళ బాటను పూలబాటగా మారుస్తుంది. ఈ జాతిరత్నాన్ని నేను ధరించిన కొద్ది సమయానికే నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. వన్ విజిట్ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఈ లాకెట్ నేను ధరించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా మూవీస్ చేస్తున్నాను. వన్ విజిట్ లైఫ్ అంతా హ్యాపీగా గడిచేలా చేస్తుంది. ఒక్కసారి రజాక్ గారిని కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నమస్కారం. ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకు ఎప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకి అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమే ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జెమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. జ్యోతిష్య శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాన్ని సవివరంగా తెలియజేస్తారు. మరి మీరు కూడా డాక్టర్ ఎంఎం రజా గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలంటే వ్యక్తిగత నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఇక దుబాయ్ లో ఫెబ్ 18న స్టోర్ ఓపెన్ చేశారు. ఇక విజయవాడ, వైజాగ్ లో అయితే మనకి ఫెబ్ 28న అందుబాటులో ఉంటారు. ఫెబ్ 29న విజయవాడలో ఉంటారు. మిగిలిన అన్ని రోజులు కూడా హైదరాబాద్ లో అవైలబుల్ గా ఉంటారు. హలో రజా గారు, హౌ ఆర్ యూ? ఫైన్, థాంక్యూ అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, దుబాయ్ లో స్టోర్ ఓపెన్ చేశారు. థాంక్యూ అమ్మా. ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది? ప్రేక్షకులందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరు అడిగారు రెస్పాన్స్ ఎలా అని చెప్పి. మా రాస్తిక్ జెమ్ సిద్ధాంతం ఎలా అంటే రెస్పాన్స్ ఉంటే మాత్రం అక్కడికి వెళ్తాం. అక్కడి నుంచి చాలా పిలుపు. దుబాయ్ మాకు కొత్తది కాదు, 2014 నుంచి అక్కడ పెట్టాం. షార్జాలో చేసేవాళ్ళు మేము. కానీ కోవిడ్ తర్వాత మళ్ళీ అది షార్జా నుంచి అక్కడ తీయడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కువ మంది అక్కడ హిందీ కాలర్స్తో పాటు, హిందీ క్లయింట్స్తో పాటు, అక్కడ లోకల్ క్లయింట్స్తో పాటు మా తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. వాళ్ళ డిమాండ్ పైన చాలామంది ఎక్కువ మంది కాల్ చేసేవాళ్ళు. సార్ మీరు ఇక్కడ వస్తే బాగుంటుంది కదా, అక్కడ మేము రాలేకపోతున్నాము కదా, మన కోసం రావచ్చు అని చెప్తే అప్పుడు అక్కడ డిసైడ్ చేసి కొత్త బ్రాంచ్ చాలా ఒక పెద్ద లెవెల్ చేయడం జరిగింది. రాస్తిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రేక్షకులు కొంచెం తెలియచేయాలండి. ఇప్పుడు మాది 9 బ్రాంచ్ అయింది. ఇప్పుడు 9th బ్రాంచెస్ మాది టోటల్. అంటే ఆల్రెడీ 8 బ్రాంచెస్ ఉండే. సక్సెస్ఫుల్గా ప్రజలకి మంచి సేవలు ఇస్తున్నాము రత్నాల ఇండస్ట్రీలో. దాంతోపాటు అస్ట్రాలజీ పరంగా వాళ్ళకి కష్టాలు ఎందుకు వస్తున్నాయి అది కనపడి తర్వాత ఆ రెమెడీ ఎలాంటి రత్నం పెట్టుకోవడం బాగా పడతారని చెప్పి దాని పట్టి చేస్తున్నాము. కాబట్టి ఆల్రెడీ 8 బ్రాంచెస్, నెంబర్ 9th బ్రాంచ్ మన ఓపెన్ అయింది. రాస్తిక్ జెమ్ జ్యువెలర్స్ ఎంత సక్సెస్, ఏ విధంగా మనకు దూసుకుని పోతుంది అని చెప్పి ఎంతోమంది ఒక ప్రశ్న అడుగుతున్నారు. కానీ వాళ్ళు ప్రేక్షకులు కూడా ఎంతోమంది ఒక ఆశ ఉంటుంది, ఒక 9th బ్రాంచ్ మీరు పెట్టడము. అది కూడా ప్రతి ఒక్క బ్రాంచ్కి నేనే అక్కడ వెళ్ళడము, అక్కడ ప్రజలకి సేవలు ఇవ్వడము అంతా నేనే చూసుకుంటాను అక్కడ. అంటే మా స్టాఫ్స్ ఉంటాయి, మా మ్యాన్ పవర్ ఉంది, కానీ వాళ్ళు చూసుకుంటారు మొత్తము. కానీ రత్నాల గురించి వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్, మంచి సజెషన్, మంచి వాళ్ళకి తెలియచేయాలంటే అక్కడ నేనే వెళ్ళాలి. సో ఆ విధంగా ప్రతి ఒక్క బ్రాంచ్ నేను విజిట్ చేస్తాను. సో రాస్తిక్ జెమ్ జ్యువెలర్స్ వచ్చే వాళ్ళకి ఎలాంటి లాభాలంటే, ముందుగా ఒక రత్నం కొనాలంటే వచ్చారంటే మొదటిగా అసలు మీకు ఈ రత్నం మీకు చెప్పారా కదా, ఇది మీకు సూటబుల్ ఉందా లేదా, నంబర్ 1. నంబర్ 2, సూటబుల్ ఉంది, ఫలానా అస్ట్రాలజర్ వాళ్ళకి సజెస్ట్ చేశారంటే ఆ రత్నం ఎందుకు చెప్పారు, అది దాని యూసెస్ ఏంటి, అది పెట్టుకుంటే దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, అది వాళ్ళకి అవగాహన ఇవ్వడం. మంచి అవగాహనము, వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత జాతి రత్నాలు ముఖ్యమైన అంశం. రాస్తిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఇంత ఒక సక్సెస్ఫుల్గా 9th బ్రాంచ్ కంప్లీట్ చేసి ముందుకు వెళ్తూ ఉందంటే మాది వచ్చేసి ఒక సీక్రెట్. ఎంతోమంది అడుగుతారు వాట్ ఈస్ యువర్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని అడుగుతారు కదా, ఆ సీక్రెట్ వచ్చేసి
జీనేనిటీ అంటే జీనేన్ రత్నాలు, న్యాచురల్ రత్నాలు. ఈ న్యాచురల్ పదార్థం ఎందుకు వాడుతున్నానంటే ఇవాళ రోజుల్లో మార్కెట్లో 90% ఎక్కువ చెప్పొచ్చు, దానికి తక్కువ కాదు. 90% నేను ఒక్కరికి విమర్శించడం లేదు, రియాలిటీ. 90% ఏబో ల్యాబొరేటరీ తయారయ్యే రత్నాలు కూడా ఉంటాయి, జెమ్స్. అది సేమ్ టు సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనక పుష్యరాగం అనేసరికి ఒక అన్హీటెడ్, అన్ట్రీటెడ్, న్యాచురల్ శ్రీలంకన్ సఫర్ అనుకోండి, ఏ విధంగా ఉంటుందో అది సేమ్ కనపడేలాగా ల్యాబొరేటరీ తయారు చేసిస్తున్నారు. సో ఆ విధంగా 90% కలర్డ్ స్టోన్స్, హీటెడ్, ట్రీటెడ్, స్ప్రే స్టోన్స్ అన్నీ చేయడం జరుగుతూ ఉంది. సో అలాంటివి పెట్టుకుంటే ఎలాంటి రిజల్ట్ రావు. ప్రేక్షకులు, ఈ రత్నాలు దేవుడిచ్చిన మంచి వరం రూపము. ఈ రత్నాల వల్ల ప్రతి ఒక్క కష్టం నుంచి బయటికి రావచ్చు. ఏ విధంగా మీకు జబ్బు వచ్చింది, ఒక రోగం వచ్చింది, నీవు డాక్టర్ ఇస్తారు కదా, మెడికల్ సైన్స్ దాంట్లో ఇస్తారు కదా, మెడికల్ కాంపౌండ్స్ అంతా కలిపి ఒక టాబ్లెట్ రూమ్ ఇస్తారు కదా, ఈ టాబ్లెట్ వేసుకుంటే మీ బాడీ పెయిన్ వెళ్ళిపోతుంది, మీ తలనొప్పి వెళ్ళిపోతుంది, మీ ఫీవర్ వెళ్ళిపోతుంది అని చెప్పి ఏ విధంగా రోగాల కోసము రత్నాలు అన్ని కాంపౌండ్స్ మిక్స్ చేసి టాబ్లెట్ ఫామ్లో చేస్తారు. ఆ భగవంతుడు కూడా అందులో కూడా కాంపౌండ్స్ ఉన్నాయి. ఆ కాంపౌండ్స్లో అని చెప్పి అనేసరికి ఆ పెట్టుకున్న తర్వాత మనిషిలో ఉండే ఇన్నర్ శక్తి అంటారు కదా, ఇన్నర్ శక్తి అంటే సూక్ష్మ శక్తి అంటారు, అది స్ట్రాంగ్ అవ్వడము, మంచి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన సంకల్ప బలం కావచ్చు, ఆత్మ బలం కావచ్చు, ఆయన ఆత్మవిశ్వాసం కావచ్చు. అంటే ఇవన్నీ మార్కెట్ దొరకవండి. ప్రేక్షకులు ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి, రత్నాలు ఎందుకు పెట్టుకుంటున్నామంటే మీలో ఉండే నైపుణ్యాలు, మీలో ఉండే క్వాలిటీస్ అది బయటికి రావాలండి. ఎందుకంటే ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి సమానంగా సృష్టి చేశాడు. ప్రపంచంలో వెళ్ళేసి విజయం పొంది పంపించాడు. సృష్టికర్త లక్ష్యం ఏంటి? నా మానవులు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు మానవుల కోసమే కదా. చెట్టు మానవుల కోసము, జంతువులు మానవుల కోసము, ఆకాశం మానవుల కోసము, అన్ని ఎన్ని రకాలుగా సృష్టి ఉందో అన్ని మానవుల కోసమే. దేవుడు ఇచ్చిన మంచి వరాలు. సో ఆ విధంగా అంత ఇచ్చి పంపించేది ఎందుకు పంపించాడు? వెళ్ళు సక్సెస్ పొందుపు అని చెప్పి. వచ్చిన మనిషి కూడా ఒకటే లక్ష్యం, నేను సక్సెస్ పొందాలని చెప్పి, విజయం పొందాలని చెప్పి. కానీ విఫలం ఎందుకు అంటారు కదా, ఆ విఫలమే తేడా ఉంది కదా. ఆ విఫలానికి బలం కోసము, ఆ సక్సెస్లో మార్చేదానికి, ఆ విఫలానికి సక్సెస్లో మార్చేదానికి, ఆ విఫలానికి విజయంలో మార్చేదానికి దేవుడు ఇచ్చిన మంచి వరం రూపం రత్నాలు అంటారు. సో ఆ విధంగా జాతి రత్నాలు పెట్టుకుంటే మాత్రమే మీ లైఫ్లో మార్పు వస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచానికి కష్టాల నిలయము అంటారు, సమస్యల నిలయము. ఒక్కొక్కరికి ఒక సమస్య అండి. కొంతమందికి పెళ్లి పరంగా సమస్య, కొంతమందికి వృత్తిపరంగా సమస్య, కొంతమందికి వ్యాపార పరంగా సమస్య, కొంతమందికి పిల్లలు లేవని సమస్య బాధపడతారు, కొంతమంది పిల్లలు ఉన్న మాట వినని బాధపడతారు, కొంతమందికి ఆరోగ్యపరంగా సమస్య ఉంటుంది, కొంతమందికి మనశ్శాంతి ఉన్నది. అంటే ఈ ప్రపంచంలో ఒక్కొక్క మనిషి ఒక సమస్య ఉన్నారండి, ఏదో ఇబ్బందిలో ఇరుక్కున్నాడు. అక్కడ ఆయన్ని దాని నుంచి బయట పడేదానికి, డెవలప్ అయ్యేదానికి రత్నాల ద్వారా బలం పెంచే తప్ప లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఇంత చెప్పేది ఏమంటే రాస్టిక్ జెమ్స్ వస్తున్నాను ఈ మాట. రాస్టిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఎంత సక్సెస్ ఎందుకు ముందుకు వస్తూ ఉంది, ఎంతో చూసే ఉంటారు మీరు, ఎన్నో బ్రాంచెస్ ఉంటాయి కదా రత్నాలది. వస్తారు ఆయా నయా ఉజాలా చారు బుందలు అంటే ఇలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. అలాంటి కాకుండా రాస్టిక్ 50 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నానంటే దీని వెనక ఒక విద్య, అనుభవం, ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది ప్రజల కోసం. సో ఆ విధంగా దీని ద్వారా మీరు పాటిస్తే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. సో ఆ విధంగా దుబాయ్లో పెట్టడం కూడాను అక్కడ డిమాండ్ వరకు జనాలు అక్కడి నుంచి ఫోన్ చేసి ఇక్కడ మీరు వస్తే బాగుంటుంది, మాకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పిన దానికి అక్కడ మేము స్టార్ట్ చేసాము. ఎనీవే అక్కడ దుబాయ్లో ఉండే వాళ్ళకు పేరు తెలియజేస్తున్నాను, మా నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంది. నేను కూడా విజిట్ అవుతాను ఎవ్రీ వీక్. అక్కడ మన డేట్స్ వెళ్ళే ముందు నేను అనౌన్స్ చేస్తాము, పలానా డేట్కి నేను అక్కడ వస్తానని చెప్పి డేట్కి అది అనౌన్స్ చేస్తాము. సో ఆ విధంగా ఆ డేట్కి వచ్చి అక్కడ సర్వీసెస్ తీసుకోవచ్చు. జాతి రత్నాలు మంచి అవేర్నెస్, ఎందుకు పెట్టుకుంటున్నాము, మీ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఫస్ట్ రీజన్ అండి. అసలు మీ జీవితంలో ఈ విఫలం ఎందుకు, ఆ రీజన్ వెతికి, ఆ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, అది కష్టాలకి రీజన్ వెతికి, ఆ రీజన్ బయటపడేదానికి రెమెడీ రూపము మంచి రత్నాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు సర్వీస్ లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. ఎంతోమంది కాలర్స్ ఉన్నారు వెయిటింగ్లో, వాళ్ళు కాల్ కూడా తీసుకుంటాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రైట్, రోజా గారు గుంటూరు నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే దీప్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ 24/11/88 మేడం. 24/11/88. టైం అండి? అవును మేడం, మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు మేడం. 12 గంటల 12 నిమిషాలు. అవును మేడం. ఎక్కడ పుట్టారండి? గుంటూరులో మేడం. గుంటూరు. పేరేమన్నారు? దీపక్ అండి. దీపక్ గారు నమస్కారం. నమస్తే గురువు గారు. మీ గురించేనా? అవును గురువు గారు. నవంబర్ 24, 88 కరెక్టా? అవును గురువు గారు.
12 PM మధ్యాహ్నం పుట్టారు మీరు. అవును గురువు. పుట్టినరోజు గురువారము. అవును. రోహిణి నక్షత్రం జన్మించారు మీరు, వృషభ రాశిలో. అవునండి. లగ్నం చూసుకుంటే మీది కుంభ లగ్నం, లగ్నం రాహు ప్రభావం. లగ్నాధిపతి శని చూసుకుంటే లాభంలో. ఇదివరకు జీవితంలో స్థితిత్వం రాలేదు, ఇదివరకు జీవితం స్టెబిలిటీ లేదు. అంటే వృత్తిపరంగా మీరు చాలా కష్టం పడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా మీ పర్సనాలిటీ, యువర్ హార్డ్ వర్కర్ పర్సనాలిటీ, చాలా కష్టపడి పనిచేస్తారు, అందరికి సహాయం చేస్తారు, చాలా మంచి మనసు ఉంది, ఇవన్నీ బాగున్నాయి. కానీ 2014 నవంబర్ నుండి స్టిల్ టుడే వరకు జీవితంలో ఎక్కువ విఫలం ఉంది. వృత్తిపరంగా ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు, డెవలప్మెంట్ ఆగిపోయింది. ముఖ్యంగా దీని కారణం వచ్చేసి లగ్నాది బలం తగ్గిపోయింది. లగ్నాది బలం తగ్గిపోతే మనిషి ముందుకు రాడు. నేను చెప్పాను కదా, లగ్నాధిపతి అనేసరికి మనిషి పర్సనాలిటీ అంటారు కదా, వ్యక్తిత్వం, మా స్వభావాలు, మాలో ఉండే కార్యకత్వాలు కావచ్చు, మాలో ఉండే స్కిల్స్ కావచ్చు, మాలో ఉండే టాలెంట్ కావచ్చు, అది వర్కౌట్ అవ్వాలంటే లగ్నాధిపతి బలం ఉండాల్సిందే. అసెండెంట్ లార్డ్ అంటారు కదా, అది బలం ఉంటే మాత్రమే అవన్నీ యాక్టివ్గా ఉంటాయి. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి పంచమాధిపతి అంటారు, హౌస్ ఆఫ్ ప్లానింగ్ అంటారు. మనిషి ఒకరు వచ్చాడు ఒకరు వెళ్తాడు, కానీ బతకాలంటే అందరూ కావాలి. ఒక సొసైటీ కావాలి, ఒక సమాజం కావాలి. వ్యాపారం ఒంటరిగా చేసుకోలేము కదా, నేనే తీసుకొని నేనే అమ్ముకొని నేను చేయలేను కదా. వ్యాపారం అంటే బిట్వీన్ 2 అంటారు, B2B అంటే బిజినెస్ టు బిజినెస్ చేయాలంటే ఎదుటి పర్సన్ కావాలి. ఆ విధంగా ఈ పంచమాధిపతి అంటే మీలో ఉండే స్కిల్స్ కావచ్చు, మీలో ఉండే టాలెంట్ కావచ్చు, మీలో ఉండే క్రియేటివిటీ కావచ్చు, అది మీరు ప్రొడ్యూస్ చేయాలి. మీరు ముందుకు రావాలంటే, ఎదుటి పర్సన్ మీరు బిజినెస్ చేసుకోవాలంటే పంచమాధిపతి బలం ఉండాలి. అది కూడా పంచమాధిపతి గ్రహానికి బుధ గ్రహం అంటారు. బుధ గ్రహం అనేసరికి మీ జాతకం పట్టి బుధ గ్రహం. బుధ గ్రహానికి ఏమంటారు? బుద్ధికారక, వృత్తికారక, వ్యాపారకారక. బుద్ధికారక అంటే మీలో ఉండే టాలెంట్, నైపుణ్యాలు, ఆలోచన, మీ కమ్యూనికేషన్, మీ మాట, మీ వాయిస్, మీ చెప్పే మాట అర్థం అన్నీ బుధ గ్రహం నడిపిస్తాడు. అది వీక్ అవడం వల్ల అన్నీ వీక్ అయిపోయింది. అంటే మీ మాట నడవడం లేదు, ఎంత ప్రయత్నం చేయాలి ముందుకు రాలేకపోతున్నారు. వాట్ టు డూ, వాట్ టు నాట్ టు డూ, ఏం చేయాలి ఏం చేయకూడదు మీకే అర్థం అవ్వట్లేదు, చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, డిస్టర్బ్ అయిపోతున్నారు. నంబర్ 2 వృత్తికార. వృత్తి అంటే ప్రొఫెషన్. ఈ ప్రపంచం బతకాలంటే ఏదో ఒక పని చేయాలి కదా, జాబు కావచ్చు, వ్యాపారం కావచ్చు. కానీ వృత్తినే వీక్ అయిపోతే జాబ్లో కూడా ఒక స్టెబిలిటీ ఉన్నది, వ్యాపారం నష్టాలు పోవడం, మీకు టెన్షన్స్ అంటారు. కారణం ఏమంటే ఈ బుధగ్రహం బలం తగ్గడం వల్ల ఇన్ని కష్టాలు చూస్తున్నారు. లగ్నాధిపతి బలం తగ్గడం వల్ల మీరు ముందుకు రాలేకపోతున్నారు, అన్ని డిలే అవుతున్నాయి, పోస్ట్పోన్ అవుతున్నాయి. 36 ఏళ్ళు అయిపోయింది, సెటిల్మెంట్ లేదు. కానీ శ్రమ ఉంది, చెయ్యాలి, ముందుకు రావాలని మనసులో ఉంది, చేయలేకపోతున్నారు, సక్సెస్ రాలేకపోతుంది మీకు. ఆ విధంగా ఇన్ని కష్టాలు ఉన్నాయి. ఇవన్నీ తొలగిపోయి మీరు ముందుకు రావాలంటే బుధ గ్రహానికి బలం పెంచాల్సిందే, దాంతోపాటు శని గ్రహానికి బలం పెంచాలి. దానికోసము మీరు చేసిన పని తెలుగులో గరుడ పచ్చ ఎమరాల్డ్ ఒక 4 క్యారెట్, దాంతోపాటు మయూరి నీలం, ఇంగ్లీష్ బ్లూ సఫైర్ అంటారు, 4 క్యారెట్. ఈ రెండతో కలిపి పెట్టాలి. ఇంకా మీకు ఎక్కువ దీని గురించి తెలుసుకోవాలంటే వచ్చే 29 గురువారం రోజు నేను విజయవాడ మా బ్రాంచ్ ఉంది కదా, అక్కడ ఉంటాను నేను, కాబట్టి వచ్చి మీరు కలవచ్చు. తప్పకుండా తెలుసుకొని మీ లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. హన్మకొండ నుంచి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అహ్మద్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పరండి. నమస్తే. యా, డేట్ ఆఫ్ బర్త్ టైం అండి. ఏంటండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పరండి మీది. 20 ఓకే 5 ఓకే 1975. ఓకే, టైం అండి. టైం ఐడియా లేదండి. మీ పేరేమన్నారా సార్? అహ్మద్. अहमद है साहब, मेरा नाम अहमद रजाक साहब. अहमद साहब, आपके लिए चाहिए, మీ గురించేనా? मेरा बहुत दिन से मिला तो आपको नहीं मिलता रहता. ఈ ½ అన్ అవర్ షార్ట్ టైంలో లక్షలాది మంది ట్రై చేస్తారు. ప్రతి ఒక్క చెప్పే మాట ఇదే ఆఫీస్ వచ్చేవాళ్ళు, సార్ ఎన్నో ట్రై చేస్తాము లైవ్లో, కానీ లైన్ కలవదులే అని చెప్పి. ఎందుకంటే ½ అన్ అవర్లో లక్షలాది మంది ట్రై చేస్తారు, కలవడం 5-6 మందికి లైన్ కలుస్తుంది. అది కలిసిన వాళ్ళు అదృష్టం అంటారు. ఎనీవే అందరు అదృష్టం కలిసి రావాలి. అహ్మద్ గారు, మీరు ఇచ్చిన వివరాల ప్రకారం చూసుకుంటే మీరు పుట్టినరోజు వచ్చేసి గురువారం జన్మించారు. నక్షత్రం చూసుకుంటే పుబ్బ నక్షత్రము, సింహరాశి. కానీ మీరు టైం చెప్పలేదు, కానీ నేను మార్నింగ్ టైం తీసుకున్నాను. ఇంకోటి అండి, ఇంకా మీరు క్లియర్గా వివరాలు తెలుసు. ఎందుకంటే ఈ జాతకం అనేసరికి మీ బ్లూ ప్రింట్ అండి. బ్లూ ప్రింట్ అంటే ఇల్లు కట్టే ముందు మేము ప్లాన్ ఇస్తాం కదా, మా బెడ్రూమ్స్ ఎన్ని ఉండాలి, హాల్ ఎక్కడ రావాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, లైఫ్ లగ్జరీ విధంగా అని చెప్పి. సో ఆ విధంగా లైఫ్ కూడా, మా జీవితం కూడా జాతకం అంటే దీంట్లో అంతా తెలుస్తుంది. కాబట్టి మీరు వివరాలన్నీ వివరంగా తెలుసుకోవచ్చు. ఇలాంటి టీవీ షోస్లో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ మ్యాండేటరీ అవసరం ఉంటుంది తెలియచేయాలంటే. ఎందుకంటే గ్రహాలన్నీ చూడాలి కదా. లేని పక్షంలో
మీరు నేరుగా కాల్ చేస్తే తప్పకుండా మీరు వివరాలు తెలుసుకొని లైఫ్లో హ్యాపీగా మీరు ముందుకు రావచ్చు. ఎందుకంటే మీ బ్లూ ప్రింట్ ఇది. మీ జీవితంలో మీరు ఏం చేయబోతారు, మీ ఆలోచన ఏంటి, మీరు ఎందుకు కష్టాలు వస్తున్నాయి, మీరు ఏ వ్యాపారం చేస్తే బాగా పడతారు, ఎలా ముందుకు రాగలుగుతారు, అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. రాశి జన జ్యువెలర్స్ మన కంపెనీ విశేషత ఏంటంటే, ఇంపార్టెన్స్ ఏమంటే, ఒక ప్రశ్నతో వస్తే అన్ని రకాలుగా జీవితంలో జరిగే అన్ని యాంగిల్స్ అన్ని రకాలుగా వాళ్ళకి తెలియచేసి ఒక మంచి సక్సెస్ సీక్రెట్ వాళ్ళు తెలియచేసి ముందుకు పంపిస్తాం. ఆ విధంగా సో మీది టైం చెప్పలే కాబట్టి మీరు నేరుగా రాగలిగితే బాగుంటుంది. ఇక్కడ టీవీ షోస్లో మాత్రము డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉండే మాత్రమే కాల్ చేయండి. రైట్, నెక్స్ట్ కాలర్ వైజాగ్ నుంచి ఉన్నారండి. నమస్తే హేమ్ సుందర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పరా అండి? 13/12/1992. టైం వచ్చి సాయంత్రం 5:30 తర్వాత, ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు. ఓకే, బర్త్ ప్లేస్ అండి వైజాగేనా అండి? శ్రీకాకుళం. శ్రీకాకుళం. ఓకే, పేరేమన్నారు? హేమసుందర్. హేమసుందర్ గారు నమస్కారం సార్. సార్ నమస్తే. మీ గురించేనా? అవునండి. డిసెంబర్ 13, 92 కరెక్టా? అవునండి. 5:30 PM సాయంత్రము. అవును. ఆదివారంలో జన్మించారు మీరు. పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశిలో. లగ్నం చూసుకుంటే మీది వృషభ లగ్నం వచ్చి లగ్నంలో కేతు ప్రభావము, లగ్నాధిపతి శుక్రుడు. జాతకంలో చూసుకుంటే అష్టంలో చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ముందుకు రాలేకపోతున్నారు. మీ జీవితంలో అన్ని ఉడుదుగులు ఎక్కువ వస్తున్నాయి, అన్ని ట్రబుల్స్ ఎక్కువ, ఆటంకాలు ఎక్కువ, చదువులో బ్రేక్ వచ్చింది, వృత్తిపరంగా చాలా సమస్యగా ఉంది, హౌస్ ఆఫ్ కోఆపరేషన్ డ్యామేజ్ ఉంది, డిస్టర్బ్ అవుతున్నారు, ముందుకు ఎదగలేకపోతున్నారు, డెవలప్ అవ్వలేకపోతున్నారు. ముఖ్యంగా కారణం వచ్చేసి లగ్నాధిపతి శుక్రుడు వీక్ అయ్యాడు. శుక్రగ్రహం వీక్ అవుతే డిజైర్స్ తగ్గిపోవడము, కోరికలు తగ్గిపోవడము, ఇష్టం తగ్గిపోవడం, ఇక టెన్షన్స్ ఉంటాయి. ఆర్థిక పరంగా సమస్య, పెళ్లి పరంగా సమస్య అంటారు. దాంతోపాటు బుధగ్రహం వీక్ ఉన్నాడు. దివ్యాది అని పంచమాధిపతి. దివ్యాది అంటే మనీ ఎర్నింగ్ అంటారు, అంటే సంపాదన, జాబ్లు కానీ వ్యాపారం కొంచెం ఆటంకాలు వస్తున్నాయి, మీకు ముందుకు రాలేకపోతున్నారు. ఆయన మీరు అనుకునేది ఒకటి జరగడం అలా అయిపోయింది. 2017 నుంచి కంటిన్యూగా మీ జీవితంలో విఫలం వెనక పడింది. దీని నుంచి బయటకు రావాలి. మీరు బయటకు రావాలంటే దానికోసం మీరు బలం పెంచుకోవాలి. ఒకటి గరుడా పచ్చ, ఎమరాల్డ్ అంటారు, 4 క్యారెట్. దాంతోపాటు శ్వేత పుష్యారగం, వైట్ సఫైర్ 4 క్యారెట్. ఈ 2 రత్నాలు కలిపి పెట్టాలి. కానీ మీరు ఫోన్ చేశారు శ్రీకాకుళం. వచ్చే 28 అంటే బుధవారం రోజు మా విశాఖపట్నం బ్రాంచ్లో నేను ఉంటాను. ఇంకా మీ వివరాలుగా తెలుసుకోవాలంటే వచ్చి కలవచ్చు. లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే సత్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ చెప్పండి. 5/7/1981 ఉదయం 7:15 7 గంటల 15 నిమిషాలు. బర్త్ ప్లేస్ అండి? కాదుగా చెప్పండి. తెలియదు మేడం. అది 5/19 మేడం. 5/7 1981. ఓకే అండి. 7:15 కదండి? AM ఆర్ PM? AM అండి. ఓకే, బర్త్ ప్లేస్ అండి? తెలియదు మేడం. సో నో బర్త్ ప్లేస్. ప్లేస్ తెలియదంట. ఎక్కడ పుట్టే తెలీదా మీకు? ఏ ఊర్లో పుట్టే తెలీదా మీకు? తెలియదు సార్. అంటే ఏ ఊర్లో పుట్టారని కూడా తెలీదా సార్? ఏ ఊర్లో పుట్టారు సార్ మీరు? ఏ ఊర్లో? వెల్మకన్నే అండి, నల్గొండ డిస్టిక్ వెల్మకన్నే. మేడం అదే అడిగారు మీకు. మేడం మీరు కొంచెం డిలేనే తీసుకోండి, ఎందుకంటే ఇవంతా లైఫ్ మ్యాటర్ కదా, వాళ్ళకి అంతా అర్థం అవ్వాలి, క్లీన్గా వాళ్ళు కూడా తెలియచేయాలి వాళ్ళు. ఎనీవే సార్, మీరు ఇచ్చారు జూలై 5, 81 పొద్దున్న 7:15 మార్నింగ్ టైమింగ్ ఇచ్చారు. మీరు పుట్టినరోజు ఆదివారము, మఖా నక్షత్రము, సింహ రాశి జన్మించారు మీరు. లగ్నం వచ్చేసి మీది కర్కాటక లగ్నం వచ్చింది. లగ్నము రాహు ప్రభావం ఉంది. లగ్నము రాహు అనేసరికి ఎక్కువ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సార్. చాలా డిస్టర్బ్ అవుతారా మీరు. కష్టపడే తత్వం ఉంది, అందుకు సహాయం చేస్తారు, చాలా మంచి మనసు ఉంది, దైవభక్తి ఉంది, భావోద్వేగాలు ఎక్కువ, బంధువులకి ఎక్కువ విలువ ఇచ్చే మనిషి, వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన చేస్తారు, ఎక్కువ థింక్ చేస్తారు మీరు, దైవభక్తి ఎక్కువ ఉంది మీకు. జమ్ ఆఫ్ ఏ పర్సన్, రత్నం లాంటి మనిషి అంటారు. కానీ జాతకం పట్టి చూసుకుంటే భాగ్యాధిపతి గురువు వీక్ అయిపోయాడు, అలాంగ్ విత్ ద సాటర్న్ కంజంక్షన్. శని గురు కంజంక్షన్ గా పట్టి గురువు గ్రహం వీక్ అయిపోయాడు. గురువు గ్రహానికి ఏమంటారు? ధనుకారక, అభివృద్ధికారక, జ్ఞానకారక, సంతానకారక. అంటే ఈ గురువు గ్రహం వచ్చేసి మీకు డబ్బిచ్చే గ్రహం అవుతాడు, అభివృద్ధి ఇచ్చే గ్రహం అవుతాడు, మంచి మీ జ్ఞానము, మంచి మీ ఎక్స్పర్ట్ చేసే గ్రహం అవుతాడు, పిల్లలు బాగా చేసే గ్రహం అవుతారు, మీ ఫ్యామిలీలో హ్యాపీనెస్ ఇచ్చే గ్రహం అవుతారు. ఇది వీక్ అయిపోతే అన్నీ కొంచెం మైనస్గా ఉంటాయి. ఫ్యామిలీ పరంగా సమస్య, ఆర్థిక పరంగా సమస్య,
ఆమదని అట్టని ఖర్చు రూపాయి అంటే ₹2 చేతికి వస్తే ₹5 ఖర్చు రెడీగా ఉంటుంది. అప్పుల పాలైపోయి ఎక్కువ డిస్టర్బ్ ఉంటారు మీరు. దాంతోపాటు రవి వీక్ ఉన్నాడు, దివ్యాధిపతి అనేసరికి ధనస్థానము అంటే మీ జీవితంలో ఒక స్థిరత్వం కోసము, సంకల్ప బలం కోసము, స్టెబిలిటీ కోసము, గుర్తింపు కోసం, మంచి మీ పేరు రావాలి, మీరు చేసే పనిలో ముందుకు రావాలి అంటే ఈ రవి గ్రహం బలం ఉండాల్సిందే. అదేవిధంగా ఆరోగ్యపరంగా చూసుకుంటే నడం పెయిన్ ఉంటుంది ఎక్కువ, ఇంకా చిన్న ఏజ్గా నడం పెయిన్, మోకాల్ పెయిన్స్ ఎక్కువ అంటారు, మీకు జాయింట్స్ పెయిన్ ఎక్కువ వస్తాయి, మీకు సమస్య ఉంది. అండ్ కాన్స్టిపేషన్ అంటే స్టొమక్ డిజార్డర్ అంటారు, బొజ్జ సమస్య అంటారు. ఇవన్నీ కష్టాలు మీ జీవితంలో చూపిస్తున్నాయి. ఇవన్నీ తొలగిపోయి మీరు ముందుకు రావాలంటే ఒకటి కనక పుష్యరాగం ఎల్లో సఫైర్ ఒక 3 క్యారెట్, దాంతోపాటు కెంపు రూబీ అంటారు 3 క్యారెట్. ఈ రెండతో కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. అమ్మ ఇక్కడ చిన్న సందేశము, ఈయన కాల్ చేశారు 81 అంటే ఆల్మోస్ట్ 43 ఇయర్స్, 81 అండి డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు ఇందాక కాల్ చేశారు 81 అయింది, జూలై 5. ఎనీవే 81 అనేసరికి 44 ఇయర్స్కి వచ్చేసారు, 43 ఇయర్స్ అయిపోయింది. లైఫ్ సెటిల్మెంట్లు చూపించట్లేదు. గురువు వీక్ ఉన్నాడు. గ్రహాలు చెప్తారు కదా మనిషి అంటే మా సమాజంలో ఎంతోమంది చెప్తారు కదా, ఏమైనా పని అవ్వకపోతే నా గ్రహచారం బాగలేదు, నా టైం బాగాలంటారు. టైం బాగాలని అర్థం ఏంటి? గ్రహచారం అంటారు అర్థం ఏంటి? గ్రహాలు వీక్ అయిపోతే మనిషి జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేయనా సక్సెస్ ముందుకు రాదు. మీరు చూసే ఉంటారు, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత వాళ్ళ తెలివి ఉన్నా, వాళ్ళ గ్రహాలు అనుకూలం ఇవ్వకపోతే వాళ్ళ జీవితం అక్కడే ఉండిపోతుంది, వాళ్ళ మాటకి విలువ కూడా ఉండదు. గ్రహాలు బలం అంటే మనిషి ముందుకు వస్తాడు, చెప్తారు ఆయన టైం బాగుంది, ఆయన లక్ బాగుంది అంటారు కదా. లక్ అనేది అర్థం ఏంటి? సమయానికి మంచి పని జరగడము, మేము అడుగు పెడతాం అక్కడ అడుగులు సక్సెస్ అనుకునడం, ఆ విధంగా ఉంటుంది. ఎనీవే ఈ గ్రహాల బలం అనేసరికి చెప్పాను కదా, గురువు అనేసరికి ఇన్ని రకాల కార్యకత్వాలు అంటే అభివృద్ధి, డబ్బు, సంతానము, సంతోషము, జ్ఞానము ఇవన్నీ ఇస్తాడు గురువు గ్రహం. వీక్ అయిపోతే ఇవన్నీ వీక్ అయిపోతుంది, జ్ఞానం తగ్గిపోతుంది, ఏం అర్థం అవ్వదు, అవగాహన లేదు, ఎక్కువ టెన్షన్, ఫ్యామిలీ పరంగా సమస్య, హ్యాపీనెస్ లేవు, గొడవలు, టెన్షన్స్, మనస్పర్ధాలు, చిన్న చిన్న విషయాలు బాధపడతారు. అభివృద్ధి ఆగిపోవడం, సంపాదన వస్తుంది, డబ్బు వెళ్ళిపోతుంది, డబ్బు ఇస్తే వెనుక రావు, అప్పులు పాలైపోతాము, చేసిన పనికి డబ్బు రాదు, అంటే జాబ్కి వెళ్తే శాలరీస్ రావు, ఈ సమస్య ఉంటుంది. రవి వీక్ అయిపోతే ఈ స్త్రీత్వం ఉన్నదు, డెవలప్మెంట్ ఆగిపోవడం, ముందుకు రాలేకపోవడం, ఆరోగ్యపరంగా సమస్య, ఎక్కువ టెన్షన్స్ అంటారు. ఆ విధంగా ఇప్పుడు ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఆ విధంగా ప్రేక్షకులు ఈ గ్రహాలు వీక్ ఉంటేనే మన జీవితంలో కష్టాలు ఎదురవుతాయి. దీనికి బయటకు రావాలంటే ఒకసారి తెలుసుకోవాలి, ఈ కష్టాలు ఉన్నాయి కదా ఎందుకు వస్తున్నాయి, అసలు నాకు ఏది కలిసి వస్తుంది, నా వ్యక్తిత్వం ఏంటి, నా ఆలోచన ఏంటి, నేను ఏం చేస్తే బాగుపడతాను, ఏ విధంగా ముందుకు రాగలుగుతాను, అన్ని విషయాలండి తెలుసుకున్న తర్వాత జీవితంలో ఉండే అన్ని విభాగాలు తెలుసుకొని, ఒకవేళ ఆ విభాగాల్లో కష్టం ఉంది, మేము ముందుకు రాలేకపోతున్నాము అంటే దానికి బలం కోసము రత్నాల ద్వారా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. రైట్, కరీంనగర్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే రమేష్ రెడ్డి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకుందాం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పరా అండి? 26/7/1995. 26/7/1995. టైం అండి? మార్నింగ్ 4 to 5 మధ్యలో. 4 to 5 బిట్వీన్ లో. ఓకే, పుట్టిన ఊరండి? కరీంనగర్ అండి. ఓకే. హలో సార్. హలో సార్. వినపడుతుందా? వినపడుతుంది సార్. పుట్టినరోజు బుధవారం పొద్దున. అవును సార్. పునర్వసు జన్మించారు మీరు, మిథున రాశి. అవును సార్. మిథున లగ్నము. జాబ్ పరంగా సమస్య చూపిస్తుంది, కానీ గవర్నమెంట్ జాబ్ ఉంది సార్ మీకు. ట్రై చేశారా మీరు ఇది వరకు? ట్రై చేయలేదు సార్ ఇప్పటికి, ఒకటిసారి ట్రై చేశాను. ట్రై చేయండి, గవర్నమెంట్ సెక్టర్లో వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. అది కూడా బ్యాంకింగ్ సెక్టర్లో కానీ, అకౌంట్స్ ఫీల్డ్లో కానీ, ఫైనాన్స్ ఫీల్డ్లో కానీ, ఇలాంటి అడ్మినిస్ట్రేషన్లో కానీ వెళ్తే తప్పకుండా గవర్నమెంట్ జాబ్కి అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. కానీ లగ్నాధిపతి బుధుడు వీక్ ఉన్న రవి స్ట్రాంగ్గా కానీ 100% గవర్నమెంట్ జాబ్ వస్తుంది. మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉన్నాయి, మీకు కన్ఫ్యూజన్స్, మీలో ఒక లోపం ఉందండి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అన్నీ చేస్తారు కానీ నేను చేయగలుగుతానా లేదా, నా వల్ల అవుతుందా లేదా, నేను చేయలేనేమో, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి మీరే ఊహించుకుంటారు. అంటే మీరు ఫీల్డ్లో దిగే ముందే మీరు ఓడిపోతారు, నేను అవుతుందా లేదా అని చెప్పి మీరే ఊహించుకుంటారు. సో దాని నుంచి బయటికి రావాలి. దీనికి కారణం వచ్చేసి ఈ బుధగ్రహం బలం తగ్గడం వల్ల. బుధగ్రహం బలం తగ్గిపోతే మనిషి నైపుణ్యాలు అర్థం అవ్వదు, టాలెంట్ మర్చిపోతారు, ఆయనలో ఉండే సామర్థ్యం మర్చిపోతారు, ఆయనలో ఉండే స్కిల్స్ మర్చిపోతారు. ఈ సమస్య ఉంటుంది, అన్నీ లాక్ అయిపోతుంది, లాక్ అయిపోతుంది, ఎక్కడ ఏంటి అర్థం అవ్వదు, ఆలోచన శక్తి తగ్గిపోవడం సమస్య అంటారు. దాంతోపాటు భాగ్యాధిపతి శని వీక్ అయిపోయాడు. భాగ్యాధిపతి అనేసరికి అదృష్ట బలం ఇచ్చే గ్రహం అంటారు. అందులో డిలే అవుతున్నాయి, పోస్ట్పోన్ అవుతున్నాయి, మీ పనులు డిలే అవుతున్నాయి. మీరు జీవితంలో సక్సెస్గా ముందుకు రావాలి, నేను చెప్పినలాగా గవర్నమెంట్ జాబ్లో మీరు ముందుకు వెళ్ళాలి. అది చెప్పిన మీ సెక్టర్స్ రాసుకోండి, మీరు బ్యాంక్ సెక్టర్ కావచ్చు, అదేవిధంగా ఫైనాన్స్ ఫీల్డ్లో కావచ్చు, అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, ఇది తప్పకుండా మీ గవర్నమెంట్ జాబ్ ఉంది.
కానీ మీరు బలం పెంచుకొని ముందుకు వెళ్ళండి. దానికోసము తెలుగులో గరడా పచ్చ 4 క్యారెట్, దాంతోపాటు నీలం అంటారు బ్లూ సఫైర్ 4 క్యారెట్, ఈ 2 రకాలు పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ రజా గారు. సో పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ గురించి మా ప్రేక్షకులకు వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ధన్యవాదాలు అమ్మా, ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమం. స్టే ట్యూన్ టు V6 న్యూస్.